జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. Alert, alert. Sir is coming. నమస్కారం చిన్నబాబు గారు. నమస్తే త్రివేది గారు. అంత రెడీయా? పదండి. రండి. ఇవి వజ్రాలు కాదయ్యా, రంగురాళ్ళు. వీటికేం పెద్ద డబ్బులేం రావు. పొలంలో వజ్రాలు దొరికాయి, జీవితమే మారిపోయింది అనుకున్నాం. మన జీవితాలు ఇంతేలే లక్ష్మి. బాధపడకయ్యా, మన అదృష్టమే అంత. భూమి తల్లి కరుణించలేదు. నమస్తే సార్. ఇవి 2 వజ్రాలు. వీటి విలువ 50 లక్షలు ఉంటుంది. స్వర్ణ ప్యాలెస్ అంటే జ్యువెలర్స్ కాదు, నమ్మకం. చదువు లేని రాని సామాన్య ప్రజలు కూడా ఇక్కడికి ఎందుకు వస్తారో తెలుసా? మనం బిజినెస్లో కరెక్ట్గా ఉంటామని. నీ తెలియని తనం వల్ల, అశ్రద్ధ వల్ల మన స్వర్ణ ప్యాలెస్ మీద నమ్మకం పోకూడదు. సారీ సార్, ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను. త్రివేది గారు, చిన్నబాబు, వీళ్ళకి రావాల్సిన అమౌంట్ ఇచ్చి పంపండి. అలాగే బాబు. చూడగానే వజ్రాన్ని ఇట్టే పట్టేశారు. ఎవరండి ఆయన? మా స్వర్ణ ప్యాలెస్ మొత్తానికి ఏకైక వారసుడు. ఫారిన్లో వజ్రాల మీద చదువుకొని వచ్చాడు. వజ్రాన్ని చూడగానే దాని క్వాలిటీ, వాల్యూ చెప్పడం ఆయన స్పెషాలిటీ. ఏం పేరండి? కౌస్తుభ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే, ప్లీజ్ కూర్చోండి. డియర్ కారిగర్స్, ఇప్పటి వరకు ఇండియాలో ఉన్న మన అన్ని షోరూమ్స్లో కస్టమర్స్కి మంచి డిజైనరీ జ్యువెలరీ ఇచ్చి చాలా గుడ్ విల్ సంపాదించాం. ఇప్పుడు మనం లండన్లో న్యూ షోరూమ్ లాంచ్ చేయబోతున్నాం. ఫారిన్లో ఓల్డ్ హ్యాండ్మేడ్ డిజైన్స్కి చాలా క్రేజ్ ఎక్కువ. అలాంటివే అక్కడ పెట్టాలి అనుకుంటున్నాం. మీరు డిజైన్ చేయడానికి కొన్ని శాంపిల్స్ తెప్పించాం. ప్రాజెక్ట్ ఇది 100 సంవత్సరాల క్రితం చేసిన పటియాల డైమండ్ నెక్లెస్. నెక్స్ట్ ఇది 17వ శతాబ్దపు ఈజిప్టియన్ బిబ్ నెక్లెస్. నెక్స్ట్ ఇది 16వ శతాబ్దపు నక్సీ కుందన్ నగ. ఇలాంటి డిజైన్స్ మనం ఇప్పుడు తయారు చేయాలి. త్రివేది గారు, ఎందుకు నవ్వారు? బాబు, అది ఎందుకు నవ్వారు?
బాబు, 25 సంవత్సరాల క్రితం చేయించిన మీ ఇంటి సాంప్రదాయ హారమైన శమంతకమణి హారం లాంటిదే వీళ్ళు చేయలేకపోయారు. అలాంటిది 100 సంవత్సరాల క్రితం నగంటే సమంతకమణి హారాన్ని ఎవరు చేశారు? మిమ్మల్నే అడిగేది. బాబు, అది అది మీరు గతాన్ని తవ్వొద్దు. చెప్పు కౌస్తుభ్. డాడ్, సమంతకమణి హారాన్ని ఎవరు చేశారు? నేను ఇమీడియట్గా అతను కలవాలి. ఎవరి పేరు వాడికి వినపడకూడదు అనుకున్నాను, వాడినే కలవాలంటున్నాడేంటి? డాడ్, మిమ్మల్నే. ఎవరతను? అతని గురించి ఎందుకు కౌస్తుభ్? సమంతకమణి లాంటి యాంటిక్ జ్యువెలరీని లండన్ షోరూంలో పెట్టడానికి. అతని గురించి మర్చిపో. అతని కంటే బాగా చేసే వాళ్ళని 100 మందిని తీసుకొస్తాను. అది కాదు డాడ్. కౌస్తుభ్, అతని గురించి టాపిక్ మన మధ్య ఇంకెప్పుడు రాకూడదు. ఏమైంది రుద్ర? కౌస్తుభ్ మాణిక్యం గురించి అడుగుతున్నాడు. ఏదైతే నేను జరగకూడదు అనుకున్నానో అదే జరిగేలా ఉందేంటి? మేము ఎంతో పవిత్రంగా భావించే సమంతకమణి హారాన్ని తయారు చేసిన వ్యక్తి గురించి డాడ్ ఎందుకు మాట్లాడొద్దంటున్నారు? ఏమై ఉంటుంది? ఇప్పటికైనా అర్థమైందా అమ్మా? నాన్నా, అమ్మ కుందనా, పుట్టినరోజు పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావమ్మా? గుడికి వస్తున్నాం నాన్నా. చెప్తే అందరం కలిసే వెళ్ళేవాళ్ళం కదే. నీ పేరు మీద అర్చన కూడా చేయించేవాళ్ళం. అత్తయ్య, ఇది అర్చనలకో ప్రసాదాలకో వెళ్ళలేదు. అమ్మవారి ఉత్సవాలకి ఏటా నాన్న కొత్త హారం చేస్తారు కదా, దాన్ని ఈ సంవత్సరం ఇది చేసింది. అది చాలా కష్టపడి నిష్టగా చేయాలి కదమ్మా. నాన్న, నువ్వు ఉపవాసం ఉండి నగ చేయలేవని, అలాగే నాకు చెవుదిద్దులు కొనివ్వాలని నగ చేసింది నాన్న. నాన్న, అంటే అక్క నాలాగా గిల్టు నగలు కూడా పెట్టుకోవట్లేదు కదా నాన్న, అందుకనే చేశాను. నాతో ఒక్క మాట చెప్పొచ్చు కదమ్మా. మేమంటే నీకు ప్రాణం కదా నాన్న. నీ గారాబం, నేను నియమనిష్టలు పాటించి శ్రమ పడటం నువ్వు చూడలేవు నాన్న. నీ ప్రేమ నన్ను ఆపేస్తుంది. మరి నా పంతం ఎలా నెగ్గుతుంది? పంతమేంటే? అత్తయ్య, అసలేం జరిగిందంటే, ఊరందరికీ నగలు చేసే కంసాల కూతురికి చెవులకు కమ్మలు కూడా లేవు. చూడండి, చేసరంత బంగారం లేదు కానీ పౌరుషానికి ఏం తక్కువ లేదు. వీసలకు వీసడుంది. అందుకే ఇది నాకు చెవిదిద్దులు చేసి పెట్టాలని పట్టుదలతో అమ్మవారికి నగ చేసింది. నీ ఆత్మాభిమానం గురించి ఇందాకే అత్తయ్యతో చెప్పానమ్మా. నువ్వేంటో హారం చేసి నిరూపించుకున్నావమ్మా. నాన్న, చైర్మన్ గారు ఇది చేసిన నగ చూసి చాలా మెచ్చుకున్నారు. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది తల్లి. వారసత్వానికి ఆడ మగ తేడా లేదని నిరూపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నీ కూతుర్లకేమన్నయ్యా బంగారం? బంగారం ఏంటి వరలక్ష్మి, నా కూతుళ్ళు వజ్రపు తునకలు.
హ్యాపీ బర్త్డే టు యు కుందన. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.